దివంగత నేత కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తామన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. దేశంలో మాలలు ఎక్కడున్నా వారి కోసం తాను వివేక్ పోరాడతామని చెప్పారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్లో జరిగే మాలల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ మాల ఎమ్మెల్యేల మీద కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ చెన్నయ్య. సుప్రీంకోర్టు తీర్పు మాలలకే కాదు దళితుల అందరికీ నష్టం కలిగించేలా ఉందన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. నల్లగొండలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు వినోద్, నాగరాజ్, మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ చెన్నయ్య. ఎవరెవరు ఏ సమస్య ఏ లెవెల్ ఉన్నా మా నాయకుల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ యావత్ భారతదేశంలో ఏడికన్నా పోయి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న కొడుకులు మేమని పని కావాలి, దానికి నేను రెడీ. ఏ సర్వీస్ కావాలన్నా రెడీ. ఏ రూపంలో మన సోదరులను కాపాడుకోవాలన్నా రెడీ. ఇవన్నీ మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. పీస్ఫుల్గా ముందు పోదాం, పీస్ఫుల్గా కండక్ట్ చేసుకుందాం, పీస్ఫుల్గా ఎక్స్పోజర్ చేద్దాం. మేము జనాలకు సేవ చేసే తప్ప ఒక్క రూపాయి ఎవరితో సంపాదించడానికి రాలే, ఎవరితో సంపాదించము. మేము ఇంటి సేవ చేస్తామని మళ్ళొకసారి అందరికీ విశ్వాసం తీసుకుంటాం. డిసెంబర్ 1వ తారీఖున దయచేసి ఉన్న నల్గొండ గవర్నమెంట్ కాదు, ఉన్న 1,00,000 మందితో మన పర్యటనలో మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా ఇంకా పెద్ద ఎత్తున స్పీచ్ ఇస్తాం. మాలలు కలిసి ఉండరనేది ఒక దుష్ప్రచారం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒక తాటి మీద రాండి. ఒక ఉద్యోగస్తులు అందరూ, మీరు ఉద్యోగస్తులు కదిలితే ప్రతి ఇల్లు కదులుతుంది. కాబట్టి ఉద్యోగస్తులను మేలుకొల్పినాం. కాబట్టి రేపు జరగబోయే 1 డిసెంబర్ నాయకులు చెప్తున్నాం, రేపు ఒక్కరోజు కానీ మేము పిలుపునిస్తే ఫలానా పార్టీని అనగదొక్కాలంటే అది ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీని అనగదొక్కే విధంగా తయారు కావాలని మా యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి సోదరులారా, ఇది మన మాలల ఆత్మగౌరవ సభ. మన ఆత్మను రక్షించుకోకపోతే మన అస్థిరతను కోల్పోతాం. కాబట్టి ఇది మన సభ, పార్టీ సభ కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఇంటి నుండి సర్ది కట్టుకుని బయలుదేరండి. ఒకరోజు అంబేద్కర్ కోసం ఉపాసనలు అని అనుకుంటాండి. అంబేద్కర్ యొక్క వారి రాజ్యాంగం మీద మనం ప్రమాణం చేసి అందరం రేపు హైదరాబాద్కు రావాలని నేను అందరినీ వేదిక ముఖంగా కోరుకుంటూ, మన గురించి అందరూ వచ్చిందో ఆ వచ్చిన ముఖ్యంగా మన ఇదే కన్నగారు నాగరాజన్న గారు ఇప్పుడు ఇదేదన్న వాళ్ళు అదనములు న్యాయమూర్తుల్లో చూస్తారు, చేస్తారు. మనకు ఎవరైనా ఎదుర్కొంటున్నాము. మనం మధ్యతోటి హైదరాబాద్ నడుపుకోవాలని కూడా మీకు మనం చెప్తున్నాను. అందు గురించనే దయచేసి హైదరాబాద్ నిర్బంధం చేయాలా, అన్ని పార్టీలకు మనం చెప్పాలని కూడా మరీ చేసుకుంటూ